Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. తారకాసురుని చేత పీడింపబడిన దేవతలు భగవతిని స్తుతించుట. హిమవంతుని గృహమున దేవి ప్రకటమగుట. హిమాలయుడు ప్రార్థింపగా దేవి జ్ఞానోపదేశము చేయుట. ఆ తల్లి ఉదరమునందు కోట్ల కొలది బ్రహ్మాండములు విరాజమానములై ఉన్నవి. నా పితరులు కూడా పుణ్యాత్ములగుదురు. వారి వంశమునందు నా వంటి పుత్రుడు ఉదయించెను. ఆమె నివసించుటకు శ్రేష్ఠ స్థానము ఎచ్చట కలదో నేనెరుగను. తల్లి, నీవు స్నేహవశమున దయతో నాకు గౌరికి తండ్రినగు సదవకాశమును ప్రసాదించితివి. అటులనే సకల వేదాంతములకు సిద్ధాంత రూపమగు నీ స్వరూపమును కూడా వర్ణింపుము. పరమేశ్వరి, నాకు భక్తిని, యోగమును, స్మృతి సంబంధమైన జ్ఞానమును లభించుట కూడా నీ కృప మీదనే ఆధారపడి ఉన్నది. ప్రళయకాలమున ఏ కొంచెము కూడా భేదము లేదు. అన్నియును ఆ శక్తి అందు లయమయ్యను. అది నా శక్తియే. దాని సహయోగమున నేను బీజరూపముగా పరిణతమైతిని. ఆ శక్తియే అప్పుడు నాకు ఆధారము, ఆవరణము. అందువలన దాని యొక్క కొద్దిపాటి దోషము నా యందు ప్రవేశించెను. నా బీజాత్మక రూప చైతన్యము బ్రహ్మ సహయోగముతో నిమిత్త కారణమయ్యను. ఈ ప్రపంచ పరిణామములు మాయ సమవాయి కారణమగునని చెప్పబడును. కొందరు ఆ శక్తిని తపమని చెప్పుదురు. మరికొందరు తమము జడమని కూడా పలుకుచుందురు. శైవశాస్త్ర తత్వదార్శనికులు ఆ శక్తిని జ్ఞానమని, మాయని, ప్రకృతి అని, ప్రధానమని, శక్తి అని, అజాయని వివిధములుగా పలుకుతూ ఉంటారు. శైవాగమ విశారదులు దీనిని విమర్శ అంటారు. వేదతత్వార్థ నిపుణులు దీనిని అవిద్యయని చెప్తారు. ఇట్లు మాయకు నిగమాగమములందు అనేక నామములు ఉన్నాయి. మాయ దృశ్యమగుట వలన జడమని, జ్ఞానమును నశింపచేయుట వలన అసత్తు మిథ్యయని అంటారు. చైతన్యము దృశ్యము కాదు. అది చూచుటకు వీలైనచో జడమని చెప్పుదురు. చైతన్యము స్వయం ప్రకాశకము. ఇతర దేని వలనను ప్రకాశితము కాదు. కొందరు ప్రకాశమే ప్రకాశమును కలుగజేయనని చెప్పుచుందురు. ఇట్లు కాదు. ఇందు అవస్థాదోషము ఏర్పడును. ఒకే కాలమున ఒకే వస్తువునకు కర్తృత్వము, కర్మత్వము ఉండదు. కనుక చైతన్యము దీపము వలె స్వయం ప్రకాశకమని తెలుసుకొనవలెను. నా రూపము స్వయం ప్రకాశకము. పర్వతరాజా, ప్రకాశము ఇతరులను అభివ్యక్తము చేయుటలో ఉపయోగపడును. అందువలన ఆ జ్ఞానస్వరూపము నిత్యము, సత్యము, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులందు దృశ్యమునకు వ్యభిచార దోషము అనగా అన్ని కాలములందును లేకపోవుట కలుగును. కానీ దివ్య జ్ఞానమునకు ఎప్పుడునూ వ్యభిచారమనున్నది అనగా అన్ని కాలములందు ఉండకుండుట లేదు. శాస్త్రముల నెరిగిన వారు జ్ఞానము నిత్యమనియు, పరమ ప్రేమకు నిలయమనియు, అది సచ్చిదానంద రూపమనియు చెప్పుదురు. ఈ ఆనందము పరమ ప్రేమయందే ఉండును. కనుక నేనున్నాననుట కంటే నేను బాగున్నానని చెప్పుట సమంజసమని అనిపించును. అందువలన జగము మిథ్యయగుట వలనను నాకు సంగమదోషము లేదు. అందువలన నా రూపమునందు అపరిచ్ఛన్నత కూడా సిద్ధించును. జ్ఞానం ఎప్పుడునూ ఆత్మధర్మము కాదు. లేకపోయినచో అందు జడత్వము చోటు చేసుకొనును. జ్ఞానము యొక్క ఏదో ఒక అంశమునందు జడత్వము దాగి ఉన్నదని ఎప్పుడునూ చూడలేదు. ఇక ముందు కూడా చూడలేము. అట్లే చిద్ధర్మము యొక్క విషయమునందు కూడా అవగతము చేసుకొనవలెను. చిద్ధర్మమునందు రెండవ చిత్ ఏమి ఉండును? ఆత్మజ్ఞాన రూపము సుఖమునొసగునది, సత్యము, సంపూర్ణమైనది, సాంగత్యము లేనిది. అదే ఆత్మ తరువాత పని మరియు కర్మతో సంబంధముంచుకొను తన మాయ వెంట నుండి పూర్వము అనుభవించిన సంస్కారములు, కాలకర్మల యొక్క విపాకము, తత్వ సంబంధమైన అజ్ఞానవశమున సృష్టి చేయు తలంపుతో శరీరమును ధరించును. హిమాలయ, నేను నా రూపమును పరిచయము చేసి తిని. ఈ రూపము అలౌకికము, అవ్యాకృతము, అవ్యక్తము. అటులనే మాయా శబలము కూడా. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం.
Subscribe and share my channel Sudarsana.